తెలుస్తారు. సో మనం ఇప్పుడే అది జడ్జి చేయలేం కాబట్టి రేణుకా గారు ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఇదండి పాదయాత్ర మొదలవుతుందట. రోజుకొక సినిమా, అది పాన్ ఇండియాలో చూపిస్తారో లేకపోతే నేషనల్ వైడ్ చూపిస్తారో లేకపోతే బాలీవుడ్ లైవ్లో చూపిస్తారో, మీకైతే సినిమా తప్పదు అట. ముందుగా ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారాలండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు రోజు రావటం, ప్రెస్ ముందుకు రావటం, మైక్ ముందుకు రావటం, గెస్ట్ పొలిటీషియన్ లాగా అప్పుడప్పుడు బెంగళూరు నుంచి రావటం, ఒక ప్రెస్ మీట్లు ఇవ్వటం ఉండవల్ల అది మనకి సర్వసాధారణం అయిపోయిందండి. ఆయన ఇచ్చిన ప్రతి ప్రెస్ మీట్ లో కూడా బెదిరింపులు, సినిమా చూపిస్తా, సినిమా చూపిస్తా, సినిమా చూపిస్తా. ఇదే సినిమా చూపిస్తా అనే పదం పెంసాని చంద్రశేఖర్ గారు వాడితే అది నేరం ఘోరం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అది అప్పు. ఓకే అండ్ పాయింట్కి వస్తున్నానండి. సినిమా చూపిస్తాడు అండి ఆయన. ఎలాంటి సినిమా చూపిస్తాడంటే గుళ్ళకరాళ్ల సినిమా, కోడి కత్తుల సినిమా, మంచి ఆ స్ట్రెచ్చర్ మీద ఉన్న పేషెంట్స్ ని తన వద్దకు రప్పించుకునే సినిమా. నిజంగానే ప్రజల్లో తనకేదో ఆదరణ ఉందని ఇలాంటి సినిమాలన్నీ చూపిస్తాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నానండి, ఇలాంటి సినిమాలన్నీ ప్రజలకు అలవాటు అయిపోయి ఇంకా సినిమా చూపిస్తే ఆ సినిమాని క్యారీ అవుట్ చేయడానికి ఎవరు రెడీగా లేరు. పోతే ఇక మావిగన్, ఇందాకటి నుంచి మేడం గారు మచిలీపట్నాన్ని రాజధాని చేయొచ్చు కదా అంటున్నారు. మరి ఈ మొక్క జగన్మోహన్ రెడ్డి గారు 2014లో రాష్ట్రం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే విభజించబడిందో, ఎప్పుడైతే భూముల్ని సేకరించడానికి అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకుని ఎక్వైర్ చేయడం ప్రారంభించారో, మరి ఆ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆలోచన ఎందుకు రాదు? అంటే అప్పుడేమో నాకు 34,000 ఎకరాలు సఫిషియంట్ ల్యాండ్, చిన్న చిన్న జిల్లాలు అయిపోయినాయి, నాకు సఫిషియంట్ ల్యాండ్ ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ దట్ అన్నారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి నేను అమరావతి రాజధానిగా కొనసాగిస్తాను, నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ప్యాలెస్ కట్టుకున్నాను, గృహప్రవేశం చేయబోతున్నాను అని నమ్మబలికిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది జగన్మోహన్ రెడ్డి. అండ్ నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక టర్న్ ఏంటంటే 3 ముక్కల ఆట. ఒకటి అదే అంటే దాన్ని ప్లాన్ ఏ కింద పరిగణిస్తున్నారండి. నాకు చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ఇంత చులకన భావన, అది ఏదో చిన్నపిల్ల బొమ్మల ఆట ఆడుకుంటున్నట్టు ఒక ఆట తన మదిలో మెదులుతున్న ప్రతి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి ఏమైనా వాళ్ళ నాన్నగారితో రాత్రుల పూట చర్చించుకుని ఏమైనా తీసుకొస్తున్నారా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ బేసిక్ గా ఆయన ఆలోచన ఉన్నాయి. చిన్నపిల్లలు ఇంకెక్కడైనా కట్టుకునేది భవిష్యత్ అండి. వాడుకుంటుంటే నేను అడుగుతున్నానండి. ఒక రాజధాని మాట్లాడుతూ ఉంటే సార్, 34,000 ఎకరాల రైతులు ఇచ్చున్నారు భూముల్ని. 34,000 ఎకరాలని ఆల్రెడీ కూడా రోడ్లు వేయటం, విభజించడం అన్ని జరిగినాయి. ప్లాన్ ప్రకారంగా ఎంతో కొంత వర్క్ జరిగింది. వర్క్ జరుగుతున్న పక్షంలో ఇప్పుడు రైతులకు ఏం సమాధానం చెప్తారు? కాంపెన్సేషన్ ఇప్పుడు 2 లక్షల కోట్లు అవుతుంది అని చెప్తున్నారు. మరి అదే రైతులకి ఎకరాని 3 times 4 times చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడా అని నేను ప్రశ్నిస్తున్నాను. అప్పుడు ఎన్ని వేల కోట్లు అవుతుంది, ఎన్ని లక్షల కోట్లు అవుతుంది? రాజధాని ఆల్రెడీ నిర్మించబడుతుంది కాబట్టి ఆ నిర్మించబడుతున్న రాజధానిని ఎందుకు కొనసాగించకూడదు? పోతే విజయవాడ, గుంటూరు అంటున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూమి ఏ రేట్లో ఉన్నాయో మీరు కొంచెం సెలవిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆ రేట్ల ప్రకారంగా ఒక కంపెనీ పెట్టాలంటే ఏ స్థాయిలో ఉంటాయి? రేణుకా గారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన మళ్ళీ అదే అక్కడికే వస్తున్నానండి. నా నెక్స్ట్ పాయింట్ అదేనండి. ఇందాక రజనీ మేడం గారు ఏదో చెప్పారండి, చంద్రబాబు నాయుడు గారి మాట వింటున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పమని